దేశాల్లో విహారయాత్ర అనగానే మన భారతీయులకు మొదట గుర్తొచ్చే దేశం థాయిలాండ్. తక్కువ ఖర్చుతో అందమైన బీచ్లు, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయులు అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం థాయిలాండ్లో భారతీయులనే టార్గెట్ చేస్తూ సాగుతున్న ఒక ప్రమాదకరమైన క్రైమ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. అత్యంత విచారకరమైన విషయం ఏంటి అంటే అక్కడ మన భారతీయులను కిడ్నాప్ చేసి నరకం చూపిస్తున్న కిరాతకులు కూడా మన భారతీయులే. చౌక టూర్ ప్యాకేజీలు, ఉద్యోగాల పేరుతో ఎలా మోసాలు జరుగుతున్నాయి? ఇటీవల బ్యాంకాక్, పటాయా నగరాల్లో జరిగిన షాకింగ్ ఘటనల వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల ముగ్గురు భారతీయులు బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యారు. తక్కువ ఖర్చుతో కూడిన బడ్జెట్ టూర్ ప్యాకేజీని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. కానీ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని ఒక ముఠా బలవంతంగా కిడ్నాప్ చేసి పటాయాలోని ఒక రహస్య ఇంట్లో బంధించింది. వారం రోజుల పాటు వారిని ఒక గదిలో ఉంచి కాళ్లు పైకి కట్టి తీవ్రంగా కొట్టారు. కనీసం తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగకుండా బాధితుల ఒంటిపై ఎరుపు రంగు పెయింట్ పూసి తీవ్రమైన గాయాలయ్యాయంటూ ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి భయపెట్టారు. వారి విడుదల కోసం ఏకంగా 24 లక్షల థాయ్ బాట్ అంటే మన కరెన్సీలో సుమారు 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి కుటుంబ సభ్యులు అలర్ట్ అయి థాయ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడి చేసి వారిని రక్షించారు. 5గురు భారతీయ కిడ్నాపర్లు దేశం దాటి పారిపోతూ ఉండగా ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. ఈ ముఠా వెనుక దుబాయ్లో ఉన్న ఒక పాకిస్తానీ మాస్టర్ మైండ్ ఉన్నట్టు తేలింది. కేవలం టూరిస్టులనే కాదు, థాయిలాండ్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కూడా ఈ ముఠాలు భారీగా మోసం చేస్తున్నాయి. థాయిలాండ్ పిలిపించి అక్కడి వారి పాస్పోర్ట్లు లాక్కొని బలవంతంగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లోని కేకే పార్క్ వంటి ప్రమాదకరమైన సైబర్ స్కామ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ గన్ పాయింట్లో ఉంచి రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ఆన్లైన్ ఫ్రాడ్లు చేయిస్తున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది యువకులను భారత ప్రభుత్వ సహాయంతో రక్షించి తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఎంతో మంది యువకులు ఆ నరక కూపాల్లో చిక్కుకునే విలువెల్లాడుతున్నారు. ఈ అరాచకాలు ఇక్కడితో ఆగలేదు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతులను కాంటాక్ట్ చేసి పటాయాలోని పెద్ద రెస్టారెంట్లలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రయాణ ఖర్చులు కూడా మేమే భరిస్తామని నమ్మించి 3 భారతీయ మహిళలు థాయిలాండ్ రప్పించారు. అక్కడికి చేరుకోగానే 2 భారతీయ కేటుగాళ్లు వారి పాస్పోర్ట్లను లాక్కొని ఒక హోటల్ గదిలో బంధించి బలవంతంగా వ్యభిచారం కూపంలో నెట్టారు. ఎదిరిస్తే కొడతామని, కుటుంబ సభ్యులకు తప్పుడు ఫోటోలు పంపుతామని బెదిరించారు. చివరికి ఆ మహిళలు ఎలాగోలా తప్పించుకొని స్థానిక ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది సహాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఆ భారతీయ నిందితులను అరెస్ట్ చేశారు.